powered by Freedom Refined Sunflower Oil. Hospitality partner Sri Aditya Infra Housing India Private Limited, Vijayawada. Food partner Gargar ki Pasand Geeta Home Appliances. లక్షణంగా వంట చేయండి, ₹1,00,000 గెలుచుకోండి అంటూ విజయవాడలో బోలుడంత ఎంటర్టైన్మెంట్ తో సాగుతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. వంటలతో హుషారైన ఆట పాటలతో మంచి మంచి చిట్కాలతో మిమ్మల్ని అలరిస్తున్న ఈ శ్రీమతి అభిరుచి వంటల పోటీ ఈ రోజు కూడా చక్కగా ముస్తాబై మీ ముందుకు వచ్చేసింది. మరి లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. చక్కటి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. సో రాజు గారిని పిలిచేద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ రాజు గారు. ఓకే, మరి మన సెలబ్రిటీ గెస్ట్లను కూడా పిలిచేద్దామా? ముందుగా మన ముందుకు రాబోతున్నారు మనసు మమత సీరియల్ నుండి అస్మిత గారు. పిలిచేద్దామా? సో ప్లీజ్ వెల్కమ్ అస్మిత గారు. ఓకే, మరి మన నెక్స్ట్ సెలబ్రిటీ మనసు మమత సీరియల్లో లలిత పాత్రలో మనల్ని అలరిస్తుంది లలిత. ప్లీజ్ వెల్కమ్. ఓకే, మరి వాళ్ళకి మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దామండి. మన ఫస్ట్ పార్టిసిపెంట్ అన్నపూర్ణ గారు. ప్లీజ్ అన్నపూర్ణ గారు వచ్చేయండి. వెల్కమ్. సో ఫస్ట్ పార్టిసిపెంట్ ఈ రోజు. సో మరి యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా, కాన్ఫిడెంట్ గా వంట చేసేయాలి. ఓకేనా? ఏమిటి అన్నిటికీ ఏమి ఊహకుండా బుర్ర ఇలా ఇలా ఊపుతున్నారేంటి? ఓకే, సో మరి ఏ రెసిపీ చూస్ చేసుకున్నారు ఇంతకి? ఆలు బఠానీ. ఆలు బఠానీ ఆలు బఠానీ రైస్. ఆలు బఠానీ రైస్. సో బఠానీ ఆలు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బఠానీ ఆలు రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బఠానీలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా? ఓకే, స్టార్ట్ చేద్దామా? అలాగే. ఓకే, అవండి పొయ్యి వెలిగించరా? వెలిగించి ఆయిల్ వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. మిగతా పోపు ఏం అక్కర్లేదా ఇంకా దీనికి? అక్కర్లేదండి. చిల్లీ పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్. ఓన్లీ పచ్చిమిర్చిని సాల్ట్ అంతేనా? ఉడికించిన ఆలు బఠానీ మెదిపి తీసుకొచ్చాను. ఆలు బఠానీ కలిపి మెదిపేశారా రెండు? అవునండి. సో మీరు ఎల్లో బఠానీ తీసుకున్నారా? అవునండి. ఓకే. ఇదేంటి కాసేపు మగ్గాలా అండి? అవునండి. ఓకే, సో మరి ఆలోపు మీరు ఒక చిట్కా చూసేయండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? స్వాతి. చిట్కా చెప్పండి. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఆనియన్ జ్యూస్, గార్లిక్ జ్యూస్ 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని ఎక్కడ పిగ్మెంటేషన్ ఉంటే అక్కడ అప్లై చేసి 20 మినిట్స్ ఉన్న తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఇలా డైలీ చేస్తూ 1 మంత్ చేస్తే కనుక పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది. ఓకే, సో అంటే పింపుల్స్ ద్వారా వచ్చిన మచ్చలు కానీ, ఎనీ టైప్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ కానీ. ఓకే, ఉల్లిపాయ రసం, వెల్లుల్లి రసం 2 మిక్స్ చేసుకుని మొహం మీద ఉన్న నల్ల మచ్చలకి కానీ, స్పాట్స్కి కానీ అప్లై చేస్తే అవి పోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి నీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. ఇది మగ్గాక ఇది
పుదీనా, ఓకే కొత్తిమీర, ఓకే ఇది కూడా కొంచెం మగ్గాలి. ఓకే పుదీనా మరి ఫ్లేవర్ చాలా వేసారు కదా, దాని ఘాటు ఎక్కువ వచ్చేస్తుంది కదా. లేదండి, రాదా? రాదు. యాక్చువల్లీ ఇప్పుడే బాగా వస్తుంది ఫ్లేవర్ పుదీనాది. అవును, మరి చూసుకోండి ఆ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది. సరిపోతుందండి. ఓకే నెక్స్ట్ కారం, సరిపోతున్నా కారం. సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయల పచ్చిమిర్చి కారం paste వేసాను కదా. ఇది గరం మసాలా పొడి అండి. ఇందాక పచ్చిమిర్చి పేస్ట్లో సాల్ట్ వేసాను కదా, అందుకని కొంచెం సరిపోతుంది. వేసుకోండి. కొంచెం సరిపోతుంది. పసుపు, ఇదివరకు ట్రై చేస్తారా ఇంట్లో ఇప్పుడు? చేసానండి. చాలా Okay. కాన్ఫిడెంట్ డిష్. సో అన్నం యాడ్ చేసుకున్నారా? చాలా పడుతుందా కొంచెం? సరిపోతుంది. సరిపోతుందా అండి? నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఓకే కట్టేయించింది. స్టవ్ కట్టేసి యాడ్ చేసుకోండి. యాక్చువల్గా ఇంకా మళ్ళీ ఫ్లేవర్కి నిమ్మరసం అక్కర్లేదేమో కదండి. అంటే ఆలుగు పడుతుంది కదండి, టేస్ట్ కదా, అందుకని బాగుంటుందా వేసుకుంటే? అవునండి, బాగుంటుంది. మామూలుగా మనం ఏదైనా రైస్ ఐటమ్ చేసుకుంటే ఆ వెజిటబుల్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. అవునండి. సో దీనికైతే ఇది పుదీనా, ఇది పుదీనా కొత్తిమీర తప్ప ఏం కనిపించట్లేదు ఎక్కువ. తింటే మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది. సరిపోతుంది చాలు. సో దాని మీద పెట్టి దీంట్లో పెట్టేసేయండి. సో రెడీయా? ఓకే నైస్. ఓకే మరి వేడివేడిగా ఆలు బఠానీ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బఠానీ ఆలు రైస్ తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన బఠానీలు మెదిపి ఉంచాలి. బియ్యం ఉడికించి పొడిపుల్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప బఠానీ మిశ్రమాన్ని వేసి వేయించాలి. దీనిలో తరిగిన పుదీనా, కొత్తిమీర, కారం, గరం మసాలా, ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా నిమ్మరసం వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బఠానీ ఆలు రైస్ రెడీ. ఓకే మరి తయారీ విధానం చూసారు కదండి. ఓకే అన్నపూర్ణ గారు, మీ డిష్ రెడీ అయిపోయింది కదా, జడ్జెస్కి ఇచ్చేసేయండి. టేస్ట్ చూసి చెప్తారు. నైస్. సో ముగ్గురు జడ్జెస్ మీ వంట టేస్ట్ చూసేసారు. మిగతా ఇద్దరు పార్టిసిపెంట్స్ వంటలు అయిన తర్వాత అప్పుడు డెసిషన్ చెప్తారండి. అప్పుడు దాకా వెయిట్ చేయండి అన్నపూర్ణ గారు, అక్కడ కూర్చోండి. సో గీత ఫస్ట్ వంట అయిపోయింది. అవును. సో ఇంకా మరి లేట్ చేయకుండా సెకండ్ పార్టిసిపెంట్ పిలిచేద్దామా? పిలిచేద్దాం, కానీ ఒక చిన్న చిట్కా తర్వాత. ఓకే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? వెంకటరమణ. చిట్కా చెప్పండి. దోశల గురించి మనం మినప్పిండి, బియ్యపిండి కలిపేస్తాం కదా, అందులో ఇన్ని మెంతులు వేస్తే కలర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. మెంతులు దోసపిండి రుబ్బుకునేటప్పుడు కొంచెం మెంతులు వేసుకోవాలా? అవునండి. ఓకే ఓకే. సో మరి దోసపిండి రుబ్బుకునేటప్పుడు కొంచెం మెంతులు యాడ్ చేసుకుని రుబ్బుకుంటే టేస్టీగా వస్తాయట దోశలు. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్ అండి. ఓకే మరి మన ఆడియన్స్ నుంచి స్వాతి మంచి డాన్స్ చేయడానికి రెడీగా ఉందండి. చూసేద్దామా? మ్యూజిక్. ఆటల మారి కొల్తా కొట్టించావే
అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ గీత గారు రెడీగా ఉన్నారు. సో గీత గారు ప్లీజ్ వెల్కమ్. రెడీ అండి, మీరు ఏం వంట చేస్తారు? వెజిటబుల్ మసాలా బాత్ అండి. వెజిటబుల్ మసాలా బాత్. ఓకే ఓకే, మరి వెజ్ మసాలా బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ మసాలా బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, వేయించిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టీ స్పూన్, బియ్యం 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 10, అల్లం చిన్న ముక్క, కసూరి మేతి కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇవి మ్యారినేట్ చేసుకోవాలండి వెజిటబుల్స్ అన్ని. ఓకే, పెరుగు తీసుకుని సో ఫస్ట్ పెరుగు వేసుకుని కొంచెం బీట్ చేసేసుకోవాలా? ఓకే, మీకు ఏం కావాలో నన్ను అడగండి, నేను ఇస్తాను. ఫస్ట్ వెజిటబుల్స్ అన్ని వెజిటబుల్స్ వేసుకుంటారా? ఓకే, ఉడికించిన క్యారెట్ లైట్గా, అంటే ఇవి క్రిస్పీగా ఉండాలండి, మెత్తగా ఉడికించకూడదు. తర్వాత ఉడికించేసిన కాలీఫ్లవరా? ఓకే, నెక్స్ట్ టొమాటోస్ ఇదిగోండి. గ్రీన్ పీస్ ఇది కూడా ఉడికించారా అండి? గ్రీన్ పీస్ ఉడికించేసిన బఠానీలా? లైట్గా అండి, అన్ని కూడా లైట్ గా ఉడికించుకున్నారు బఠానీలు. ఓకే, క్యాప్సికమ్ వేసుకుంటారా? తర్వాత నెక్స్ట్ ఇవి ఫ్రై చేశానండి, ఆనియన్స్ ఆయిల్లో. బీన్స్. ఓకే, బీన్స్ కూడా ఉడికించారు. ఆలు వేసుకుంటారా? సో ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి, పెరుగు బాగా అందులో కలిసేలాగా. అది ఎంతసేపు అలా ఉంచాలండి? మామూలుగా అయితే మనం ఒక 15 మినిట్స్ కంపల్సరీ, అలా 1 అవర్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి. సో అలా మనం కొంచెం ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత బాగుంటాయి అనమాట, వాడికి టేస్ట్ అది పట్టేసి. దీంట్లో సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి. అన్ని వేయాలా? వేసుకోండి. ఇక్కడ బౌల్లో ఉన్న వెజిటబుల్స్ కి సరిపడా ఉప్పు, కారం వేసుకొని తీసుకోండి. ఉప్పు, కారం, కసూరి మేతి అండి. కసూరి మేతి కూడా అందులోనే దీంట్లో అంతేనా? అంతేనండి. సో ఇప్పుడు ఇలా మొత్తం కూడా కలిపి పెట్టేసుకుని 15 or 20 మినిట్స్ పాటు పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకుని అలా ఉంచాలండి పక్కన. ఓకే, నిమ్మరసం కూడా కలిపేసేస్తానండి. కలిపేస్తారా? ఓకే, నిమ్మ రసం కూడా వేసేసుకుంటారా? ఆల్రెడీ పెరుగేశారు, మళ్ళీ నిమ్మరసం కూడా వేసారు, పర్లేదండి. కొంచెం నిమ్మరసం వేస్తే ఆ టేస్ట్ అంటే మరి ఎక్కువగా కాదు కదండి, ఈ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇలా కలిపేసుకుని ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేయాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దీంట్లో గరం మసాలా కూడా మిక్స్ చేసి, మసాలా దినుసులు కూడా మిక్స్ చేసి, గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా మిక్స్ చేశారు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా సో దాన్ని కాసేపు అలా ఉంచుదాము. ఈలోగా తన చిట్కా చెప్పించి వస్తుంది, అప్పుడు కాస్త నానుతుంది అది కూడా. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు నాగమణి అండి. నాగమణి గారు, చిట్కా చెప్పండి. పంచదారకి చీమలు పట్టకుండా ఉండాలంటే యాలకులు వేస్తే చీమలు ఎక్కకుండా ఉంటాయి. పంచదారలో యాలకుల పొడి వేసుకోవాలా? యాలకులు వేస్తే యాలకులు వేస్తే చాలు. వెరీ నైస్. సో పంచదారలో చీమలు పట్టకుండా ఉండాలి అంటే కొన్ని యాలకులు వేసుకుంటే చీమలు రాకుండా ఉంటాయంట. ట్రై చేయండి. నైస్, మంచి టిప్ చెప్పారు నాగమణి గారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే, చిట్కా చూసారు కదా. గీత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్.
ఫస్ట్ నెయ్యి వేసుకున్నాం. నెయ్యి. ఓకే, కొంచెం నెయ్యి నూనె కలిపి చేస్తున్నారా? ఓకే. గ్రీన్ చిల్లీస్ అండి, పచ్చిమిరపకాయలు. ఓకే. కొద్దిగా కొత్తిమీర. ఓకే. తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న వెజిటబుల్స్ మొత్తం వేసేసుకోవటమేనా? ఓకే. సో ఇక్కడ రైస్ ఆల్రెడీ మీరు ఉడికించి తెచ్చారండి. అది ఏమేమి వేశారు? అది కొబ్బరి పాలు ప్లస్ క్లోవ్స్, ఓహో, ఇలైచి. సో కొబ్బరి పాలు అండ్ అలాగే మసాలా దినుసులు వేసి అన్నం ఉడికించారు. ఉడికించి పెట్టుకోవాలి. సాల్ట్ ఏమైనా యాడ్ చేశారా అండి? సాల్ట్ వేస్తారు కొంచెం యాడ్ చేశారు. కొద్దిగా, దానికి సరిపడా, అన్నానికి సరిపడా కొద్దిగా. ఓకే, సో మరి యాడ్ చేద్దామా అన్నం? అన్నం ఇప్పుడు కాదండి, ఇది వేసేసి పుదీనా పుదీనా చేస్తారా? కొద్దిగా. సో మళ్ళీ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలా? ఓకే. రైస్ యాడ్ చేసుకుంటారండి? ఈ గ్రీన్ పీస్ కానీ ఏమంటారు, క్యారెట్ కానీ, క్యారెట్ ప్లస్ బీన్స్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్. టెన్షన్ లో పేర్లన్నీ కూడా మర్చిపోయారా? ఇదేంటండి? ఫస్ట్ టైం. ఈ కాజు నెయ్యిలో వేయించుకోవాలండి. ఓకే, అటు సైడ్ ప్యాన్ లో వేయించుకున్నాం. ఒక్క నిమిషం పెడతామా ఇప్పుడు? మూత పెట్టేది. మూత పెట్టేస్తారు ఒక 1 minute. 1 minute. ఓకే, పెట్టేసుకోండి. ఓకే, సో ఇవి వేగుతూ ఉంటాయండి. ఈలోగా అక్కడ మనసు మమత నుంచి మనసు మమతకి సంబంధించి ఏదో క్వశ్చన్ అడుగుతారట అస్మిత గారిని. సో ఎవరు అడుగుతున్నారు? హాయ్ అస్మిత గారు, నా పేరు హేమలత. మనసు మమత సీరియల్లో మీరు అంత బరువైన పాత్ర ఎలా వేయగలుగుతున్నారు? సో అస్మిత గారు సూపర్ క్వశ్చన్ అడిగారు, చెప్పేసేయండి ఆన్సర్ ఏంటో. సూపర్ క్వశ్చన్. అండ్ ఇది చాలా మందికి డౌట్ వస్తుంది దట్ నేను అలాంటి ఓన్లీ ఏజ్డ్ రోల్స్, మదర్ రోల్స్ ఎందుకు చేస్తానని. కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నాకు తెలియదు. నేను ఎప్పుడైనా ఒక సీరియల్ స్టార్ట్ అయ్యేటప్పుడు యంగ్గానే ఎంటర్ అవుతాను. సో జనరేషన్ లీప్ అయిన తర్వాత అదే క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ చాలా రోజులు కంటిన్యూ అయ్యేసరికి అందరికీ అదే అనిపిస్తుంది. ముందుది మర్చిపోతారు. అవును. యాక్చువల్లీ మీరు ముందు నుంచి చేసిన సీరియల్స్ అన్ని కూడా అదే కదా, చాలా ఎంటర్ అయినా కూడా ఏజ్డ్ గా టర్న్ అయ్యాక అదే ఎక్కువ సేపు రావడం వల్ల. లక్కీలీ నాకు నేను చేసిన నంబర్ ఆఫ్ సీరియల్స్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఆ సీరియల్సే బాగా లాంగ్ రన్నింగ్ అయ్యేసరికి ఎవ్రీ సీరియల్ జనరేషన్ లీప్ మదర్ రోల్. అది మన ప్రొఫెషనల్ హ్యాజర్డ్ కాబట్టి అది తప్పదు మనకి. సో అదనమాట. కాబట్టి అలాగా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ అస్మిత గారు ఎప్పుడు ఈటీవీ సీరియల్స్ లో కనిపిస్తూనే ఉంటారు. అది నా లక్. సో చూద్దామండి ఇది ఒకసారి. అండ్ ఇక్కడ జీడిపప్పు వేగిపోయింది, తీసేసాను మాటల్లో, మళ్ళీ మాడిపోతాయని. ఇది పైన వేసేస్తారా? ఈ నెయ్యి కూడా వేయాలా? అవసరం లేదండి, ఆల్రెడీ ఎక్కువగానే ఉంది. ఇది ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదండి, అవి కొద్దిగా ఉంచాం కదా, అవి సో ఇది ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంకా ఆఫ్ చేస్తుంది. అయిపోయినట్టేనండి. నైస్. సర్వ్ చేసుకుందామా? సో టొమాటోస్ తో ఫ్లవర్స్ చేశారా? అవునండి, ఆనియన్స్, టమాటో, లెమన్. ఓకే. ఓకే, సో రెడీ అయిపోయిందా రైస్ ఐటమ్? ఎస్. ఓకే. ఓకే, సో మరి వేడి వేడిగా రైస్ ఐటమ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెజ్ మసాలా బాత్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యంలో కొబ్బరి పాలు, మసాలా దినుసులు వేసి ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి రెబ్బలు, మసాలా దినుసులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, క్యాప్సికం ముక్కలు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఉడికించిన బంగాళదుంప వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, కసూరి మేతి, నిమ్మరసం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ముందుగా సిద్ధం చేసుకున్న వెజ్ మిశ్రమం, తరిగిన పుదీనా వేసి వేగనివ్వాలి. చివరిగా అన్నం వేసి బాగా కలుపుకొని నేతిలో వేయించిన జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయ వేసి కలుపుకోవాలి. అంతే, వెజ్ మసాలా బాత్ రెడీ.
ఓకే, సో మీ రెసిపీ అయిపోయింది కదా, జడ్జెస్కి ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. ఓకే, సో గీత గారు వెయిట్ చేయండి మీరు కూడా. ఇంకొక పార్టిసిపెంట్ వంట అయిన తర్వాత కొద్దిసేపట్లో తెలుస్తుంది రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెయిట్ చేయండి. ఓకే, మరి సక్సెస్ఫుల్ గా 2 వంటలు ఫినిష్ అయిపోయాయి. ఎస్, 3వ పార్టిసిపెంట్ ని కూడా పిలిచేస్తే ఒక పని అయిపోతుంది. సో నువ్వు ఒక చిట్కా చెప్పిచ్చేసి వస్తే నేను పిలిచేస్తా. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరండి? రమ అండి. రమ గారు, చిట్కా చెప్పండి. పింపుల్స్ తగ్గాలంటే నిమ్మరసంలో పంచదార కలిపి ఫేస్కి అప్లై చేస్తే పింపుల్స్ తగ్గిపోతాయా? మచ్చలు తగ్గిపోతాయి. మచ్చలు కూడా వెరీ నైస్. కొంచెం పంచదారలో కాస్త నిమ్మరసం మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేసుకుంటే పింపుల్స్ కానీ పింపుల్ మార్క్స్ కానీ ఉంటే తగ్గిపోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖవాడ నుండి మీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, ఇప్పుడు ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. మరి లాస్ట్ పార్టిసిపెంట్ వినయ గారు. వినయ గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ అండి. సో ఇవాళ మీరే లాస్ట్ పార్టిసిపెంట్. ఇంకా మీరు కూడా ఫాస్ట్ గా వంట చేసేస్తే కొద్దిసేపట్లో నెక్స్ట్ లెవెల్కి ఎవరు వెళ్తున్నారా అనేది తెలిసిపోతుంది. సో రెడీయా మరి మీరు? మీరేం చేస్తారు వంట? దమ్మాలు చేస్తాం, కాశ్మీరీ దమ్మాలు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, కాశ్మీరీ దమ్మాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాశ్మీరీ దమ్మాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిన్న బంగాళదుంపలు 1/2 కిలో, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, యాలకుల పొడి చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. స్టార్ట్ చేద్దామండి. ఇంకా అదే ఆయిల్ ఫ్రీడమ్ రిఫైండ్ కావాలా? మీరు ఫ్రీడమ్ రిఫైండ్ వాడతారా? అవునండి. ఓకే, సో కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసేసుకోవచ్చు. బాగా చేయొచ్చు. అండ్ 3 లీటర్స్ జార్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో కాబట్టి ఈజీగా కిచెన్ లో వాడుకోవడానికి బాగుంటుంది. జీలకర్ర ఫస్ట్ జీలకర్ర వేయాలి, తర్వాత ఎండుమిరపకాయలు. గట్టిగా చెప్పాలండి, ఇక్కడ చాలా మంది మీ వంట చూస్తున్నారు కదా, వాళ్ళందరికీ వినిపించాలి. జీలకర్ర వేసి నెక్స్ట్ ఉల్లిపాయలు వేయాలి. ఓకే ఓకే అండి, తర్వాత కొంచెం పసుపు వేయాలి. వేయండి. కొంచెం ఉల్లిపాయలు ఉడకడానికా లేకపోతే మొత్తం వేసేసుకుంటా? దానికి ఉల్లిపాయలు పడుతుందండి అలా వేసుకుంటే. ఓకే, కొంచెం గరం మసాలా కూడా ఇప్పుడే వేస్తున్నారా? అదేంటండి? ధనియాల పొడి. ఓకే, నెక్స్ట్ ఇది వేయాలి. టొమాటోలో. సో టొమాటో కొంచెం మగ్గాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్ అండి. హాయ్ అమ్మా. మీ పేరు? ప్రభావతి. చిట్కా చెప్పండి. సగ్గుబియ్యం జలుబు దగ్గు వస్తుంది కదా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా. సగ్గుబియ్యం పాలతో కాకుండా నీళ్ళతో కాసుకుని కొంచెం బెల్లం కానీ ఖర్జూరం కానీ వేసుకుని తాగాలి. తాగితే జలుబు దగ్గు కంట్రోల్ అయిపోతాయా? తగ్గిపోతుంది. ఓకే ఓకే, సో మరి సగ్గుబియ్యం కొంచెం నీళ్లలో కాచుకుని ఆ సగ్గుబియ్యం వాటర్లో ఖర్జూరా కానీ తేనె కానీ మిక్స్ చేసుకుని తాగితే దగ్గు జలుబు ఉంటే కంట్రోల్ అయిపోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖవాడ నుండి మీకు గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. ఓకే, చిట్కా చూసారు కదా, సో సరిపోతుందండి అలాగా. నెక్స్ట్ టైం వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా బాగా వేగాలండి. ఓకే, ఓకేనా? నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. ఆలు వేస్తారు. సో ఉడికించేసుకుని బంగాళదుంపలు. సో చిన్న బంగాళదుంపలు తీసుకున్నారా? ఓకే, సో ఇవి మొత్తం మనం అలా అంటే ఆల్మోస్ట్ బేబీ పొటాటోస్ తోనే ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. బేబీ పొటాటోస్ అదే దొరకలేదు కనుక మామూలు బంగాళదుంపలు చిన్నవి కట్ చేశారు. ఓకే, ఒకసారి కొంచెం పెడతారా? సో కొద్దిగా ఆలూకి ఆ ఫ్లేవర్స్ పడితే. అదేంటి కొబ్బరి పాలా? ఇవి పెరుగు. పెరుగా? సో
సో నేను కూడా చూసినప్పుడు కొబ్బరి పాలనే అలా ఉంది ఆ టెక్స్చర్ అంతా. అంటే పెరుగు వేస్తేనే అది దమ్మాలు. అవును, ఇక్కడ నుంచి చూస్తుంటే అది తనకు కొబ్బరి పాలు అనిపిస్తుంది. అలా అంటే అది బాగా గ్రైండ్ చేసి పెట్టింది. బీట్ చేసి పెట్టారా? ఓకే ఓకే ఓకే. సో వినయ్ గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. ఓకే కొంచెం కారం వేస్తాను. ఓకే. ఇంకేమన్నా యాడ్ చేయాలా అండి? లాస్ట్లో పొడి వేయాలండి. ఓకే. కొంచెం చిటికెడ వేయాలి. ఏం పొడి అది? పౌడర్. ఇలాచీ పౌడర్. ఓకే. అది ఇది సొంటి పౌడర్. సొంటి పొడి. సోంపు పొడి వేసారా? కొంచెం వేస్తాం. ఓకే. ఇలాచి సోంపు పొడి రెండు వేసారు. కొద్ది కొద్దిగా. నెక్స్ట్ ఇట్లా లాస్ట్లో ఫ్లేమ్ తగ్గించేసుకోవాలి బాగా. సో ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసి కొంచెం మళ్ళీ లాస్ట్లో వేసుకుంటాం. తర్వాత సో ఫైనల్ గా పెరుగు వేసేసుకుంటారా? పెరుగు వేయాలి. ఓకే. ఓకేనా? సరిపోయి పెరుగు యాడ్ చేసుకుంటారా? అదంతా పడుతుందా? అంతా పట్టదు. కొంచెం కొంచెం పుల్లటి పెరుగు తీసుకున్నారా? అవును. ఓకే. కలిపేసుకోండి. ఓకేనా అండి? ఆఫ్ చేసేద్దామా? ఒక్కసారి కొంచెం సేపు ఉంచుతాము. యాక్చువల్లీ పెరుగు అనేది మనం యాడ్ చేశాక ఎక్కువసేపు ఉంచితే అది మళ్ళీ మనకి విరిగిపోయేలాగా అయిపోతుంది. తీసేయండి. గార్నిష్ చేస్తాం. ఓకే, వేడి వేడిగా కాశ్మీరీ దమ్మాలు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాశ్మీరీ దమ్మాలు తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన చిన్న బంగాళదుంపలు, కారం, యాలకుల పొడి, సోంపు పొడి వేసి ఉడికించాలి. చివరిగా కొత్తిమీర, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాశ్మీరీ దమ్మాలు రెడీ. తయారీ విధానం చూసారు కదా. వినయ్ గారు జడ్జెస్కి ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. రాజుగారి టేస్ట్. సో మూడో వంట కూడా జడ్జెస్ టేస్ట్ చూసేసారు. వినయ్ గారు మీరు కూడా వెళ్ళి వెయిట్ చేయండి, కాసేపట్లో తెలుస్తుంది రిజల్ట్ ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి అన్ని వంటలు ఫినిష్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి కానీ నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ కావాలా? ఏం కావాలి చెప్పు. ఎంటర్టైన్మెంట్ నాకేముంటుందో అందరికీ తెలుసు కదా. డాన్స్. ఎస్. సో ఎవరితో చేయిద్దాం డాన్స్? చాలా సార్లు లలిత తప్పించుకుంటూనే ఉంది. ఈసారి మాత్రం తప్పించుకునే ప్రసక్తే లేదు. లలిత డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి. ఓకేనా? ఓకేనా? లలిత హ్యాపీనెస్ ఒప్పేసుకుంది. ఓకే, మ్యూజిక్. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాక కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని ఎవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి
మరి ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్న రాజు గారి కార్వింగ్ పిలిచేద్దామా రాజు గారిని? రాజు గారు. రాజు గారు వెల్కమ్ అండి. చక్కగా పార్టిసిపెంట్స్ చేసిన వంటలన్నీ టేస్ట్ చూసారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు కార్వింగ్ మాకు? మామూలుగా మనం అంటే చిన్నపిల్లలకి టాయ్స్ ఇస్తాం, దాంట్లో ఒక చిన్న టెడ్డీ బేర్ అలా డ్రమ్ ప్లే చేస్తున్నట్టుగా ఉంటుంది కదా, కొట్టుకుంటూ ఉంటుంది. అది చేస్తున్నారా? అవునండి. ఓకే ఓకే ఓకే. సో సొరకాయ, సో హెడ్ వచ్చేసి దోసకాయ తీసుకుంటున్నాం. కొంచెం డార్క్ కలర్లో ఉంటే బాగుంటుంది. ఓకే. సో ఇది కూడా కొంచెం బేస్ కట్ చేస్తున్నాను. ఐస్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నోరు కొరకు బ్రింజాల్ వాడుతున్నారా? ఓకే. సో పైనుంచి ఇలా చిన్న ఘాట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి కట్ చేసేసేయాలి. ఓకే ఓకే. సో ఇక్కడ వచ్చేస్తుంది అది. ఓకే అండి. ఓకే. సో చెవులు వచ్చేసి సో నిమ్మకాయ తీసుకున్నాను. ఓకే. సో దీన్ని ఇలా నిలువుగా కట్ చేసి అలాగే ఒకవైపు కొంచెం ఇలా కట్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఇలా వస్తాయి. సో వీటిని టూత్ పిక్స్తో ఫిక్స్ చేయాలి. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. ఓకే. సో ఇవి లాంగ్ బ్రింజాల నుంచి తీసుకుంటున్నాం. సో ఇవి లెగ్స్ అండి. ఓకే. కొద్దిగా ఇలా సైడ్ కట్ చేస్తే మనకి ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది. అలాగే హ్యాండ్స్ ఇవి కొంచెం బెండ్గా ఉన్నాయి తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇవి మనం ఫిక్స్ చేసేద్దాం. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. ఓకే. సో ఇంకోటి కొంచెం ఇలా పైకి ఉన్నట్టుగా. ఓకే ఓకే. సో అలాగే ఐస్ కొరకు క్యారెట్, అలాగే గ్రేప్స్. సో వీటిని టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాలి. ఓకే. డ్రమ్ లాగా మళ్ళీ దోసకాయని తీసుకుంటాం. చిన్న సైజ్. చిన్న సైజ్. ఓకే. సో ఇక్కడ వచ్చేస్తుంది. ఓ. సో దీన్ని లాంగ్ స్టిక్స్తో మనం ఫిక్స్ చేసేసాలి. ఓకే. అంత వెయిట్ ఆగుతుందా రాజు గారు? ఆగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు స్టిక్స్ డ్రమ్ ప్లే చేయడానికి. ఓ క్యూట్. ఓకే. సో గ్రేప్స్ వాటిపైన ఇది ఆ ప్యాడ్స్కి ఎడ్జెస్లో ఉంటుంది కదా. ఓకే. నైస్. బాగుంది రాజు గారు. సో పిల్లలకి చాలా నచ్చుతుంది కార్వింగ్. ఎలా ఉంది? సూపర్ కదా. వెరీ నైస్ రాజు. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ కార్వింగ్. థ్యాంక్ యూ. ఓకే. మరి రాజు గారి కార్వింగ్ కూడా అయిపోయిందండి. మరి నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం. మన నెక్స్ట్ సెగ్మెంట్ టేస్టీ సెగ్మెంట్, రెసిపీ ఆఫ్ ద డే. ఓకే. మరి రెసిపీ ఆఫ్ ద డే లో పార్టిసిపెంట్స్ రెడీ అండ్ వాళ్ళు చేసిన వంటలు కూడా రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు రైస్తా అండి. నేను గుంటూరు జిల్లా మాదిపాడు నుంచి వచ్చాను. నేను చేసిన రెసిపీ మొక్కజొన్న గారెలు. మొక్కజొన్న గారెలు. ఓకే.
ఓకే నెక్స్ట్ అండి మీ పేరు? నా పేరు దివ్య అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను చేసిన రెసిపీ వచ్చేసరికి బెంగాలీ మిర్చి బజ్జీ. బెంగాలీ మిర్చి బజ్జీ. పేరు? కేవరలక్ష్మి. ఏం చేశారు? నల్గొండ డిస్ట్రిక్ట్ సూర్యాపేట నుంచి వచ్చానండి. ఏం చేశారు? చెన్నా తోటకూర వడలు. చెన్నా తోటకూర వడలు. ఓకే, సో లాస్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు కరుణ అండి. విజయవాడ మాది. నేను బొప్పాయి మసాలా కర్రీ చేశాను మరి. బొప్పాయి మసాలా కర్రీ. సో బొప్పాయిలో వేసి తీసుకొచ్చారా? పచ్చి బొప్పాయి పండు పచ్చి బొప్పాయి తీసుకున్నారా? అవును సార్. మీ పేరండి? భవానీ అండి. మీరేం చేశారు? బొబ్బట్లు చేశారా? ఓకే. సో జడ్జెస్ ఒకసారి మీరు డిసైడ్ చేసుకుని మాకు డెసిషన్ చెప్పేస్తే రెసిపీ ఆఫ్ ద డే ఏ వంటో ఇవాళ అనౌన్స్ చేసేద్దాం. ఓకే, అస్మిత గారు. ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే అన్నీ బాగున్నాయి. అఫ్ కోర్స్ అన్నీ అంటే హాట్ ఐటమ్సే మ్యాక్సిమం, స్వీట్ ఒకటే ఉంది మనకి. సో అందులో బెస్ట్ చూస్ చేసాం ఏంటంటే అది వెజ్ హలీం లాగా టేస్ట్ వస్తుంది నాకు. ఓకే, బొప్పాయి మసాలా కర్రీ చాలా బాగుంది. ఓకే, సో బొప్పాయి మసాలా కర్రీ వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే. కంగ్రాచులేషన్ కరుణ గారు, ఈరోజు మీరే విన్నర్ అండి. ఇలా వచ్చేసేయండి. కరుణ గారు కంగ్రాచులేషన్స్, మీదే ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే. సో మీకు మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. రజిత గారు వచ్చేయండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే. సో నెక్స్ట్ దివ్య గారు వచ్చేయండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. అండ్ నెక్స్ట్ భవానీ గారు వచ్చేయండి. భవానీ గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, కంగ్రాట్స్. అండ్ వరలక్ష్మి గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే అండి. ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే బొప్పాయి మసాలా కర్రీ. మరి కర్రీ తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. బొప్పాయి మసాలా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా బొప్పాయి ముక్కలను ఉడికించి ఉంచాలి. మీల్ మేకర్ నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నానబెట్టిన మీల్ మేకర్, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. దీనిలో పచ్చి బొప్పాయి ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బొప్పాయి మసాలా కర్రీ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సంపూర్ణ. సంపూర్ణ గారు చిట్కా చెప్పండి. జుట్టు రాలకుండా ఉండాలంటే కొబ్బరి నూనెలో మందారాకు, నిమ్మాకు, కరేపాకు వేసి బాగా మరగపెట్టాలి. మరగపెట్టి వడకట్టి రోజు జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు రాలకుండా. నిమ్మాకు ఉడికించాలి అందులో వేసి కొబ్బరి నూనెలో మరగపెట్టాలి. ఓకే ఓకే. కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మాకు, కొంచెం మందారమాకు, కొంచెం కరివేపాకు మూడు కూడా బాగా మరిగించేసి వడగట్టేసి ఆ నూనె రోజు తలకి అప్లై చేసుకుని హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి సంపూర్ణ గారు, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ టైం వచ్చేసింది. మరి చూద్దాం ఈ రోజు ఈ ముగ్గురు పార్టిసిపెంట్స్ లో ఎవరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారో. సో జడ్జెస్, మాకు చాలా టెన్షన్ గా ఉంది. త్వరగా డిసైడ్ చేసేసుకుని జడ్జ్మెంట్ చెప్పేసేయండి. ఓకే, వెరీ ఫాస్ట్. ఓకే, సో రెడీ అండి మరి జడ్జెస్ చెప్పడానికి. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో. ఎవరు అనౌన్స్ చేయబోతున్నారు ఇంతకీ? రాజు గారి మీద పెట్టారా బాధ్యత ఈసారి? చెప్పండి రాజు గారు. ఒక కర్రీ ఐటమ్, 2 రైస్ ఐటమ్ చాలా బాగా చేశారు ముగ్గురు కూడా. అంటే దేనికదే డిఫరెంట్ టేస్ట్లు ఉన్నాయి. సో మూడిట్లో కూడా కొంచెం బెటర్గా ఉన్నది తీసుకుంటాం. ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. సో దాంట్లో కొంచెం ఇంప్లిమెంట్ ఏంటంటే స్టార్టింగ్లో చేసిన బఠానీ ఆలు రైస్ కొంచెం ఆకుకూరల ఫ్లేవర్ తగ్గించేసాను. కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మరసం కొంచెం మైనస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది
ఎందుకంటే మనం మెయిన్గా బఠానీ ఆలు చెప్తున్నాం కదండి, సో అది కొంచెం హైలైటెడ్గా చూస్తే బాగుంటుంది. అలాగే కాశ్మీరీ దమ్మాలు కొంచెం మీరు స్పైసీగా చేశారండి. అది కొంచెం కాశ్మీర్ అనగానే మనకి కొంచెం మీడియంగా ఉండాలి, కొద్దిగా మసాలా కూడా పడితే బాగుంటుంది. అంటే కొంచెం టమాటా ఫ్లేవర్ ఎక్కువగా డామినేట్గా ఉంది కాశ్మీరీ దాంట్లో. పెరుగు వేశారు, అది కొంచెం బ్యాలెన్స్ చేసింది. బట్ కొంచెం మసాలా పేస్ట్, కాజు కానీ లేకపోతే మెలన్ సీడ్స్ కానీ కొంచెం గసగసాల పేస్ట్ కానీ కొద్దిగా పడుతుంది. అది కొంచెం వేస్తే బాగుండేది, టేస్ట్ బాగుంది. బట్ టమాటా అది ఎక్కువగా తెలుస్తుంది, కొంచెం స్పైసీగా వచ్చింది. వెజ్ మసాలా బాత్ ఈరోజు విన్ అండి. సో అయితే గీత గారు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయ్యారనమాట. కంగ్రాచులేషన్స్ గీత. నాకు కదా గీత. కంగ్రాచులేషన్స్ గీత గారు. కంగ్రాట్స్ అండి. మీరిద్దరేం వరీ అవ్వద్దని, డిసప్పాయింట్ అవ్వద్దు. మంచి గిఫ్ట్స్ ఉన్నాయి మీకు కూడా. సో అన్నపూర్ణ గారు వచ్చేయండి. అన్నపూర్ణ గారు, మీకు మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాట్స్ అండి. అండ్ అలాగే వినయ్ గారు. వినయ గారు, మీకు కూడా మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. ఓకే అండి. మరి ఈ రోజు మన విన్నర్ నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయారు గీత గారు. కంగ్రాచులేషన్స్. వచ్చేసేయండి. గీత గారికి రాజు గారు చేసిన కార్వింగ్. కంగ్రాచులేషన్స్ గీత గారు. సో చక్కగా మంచి టేస్టీ రెసిపీ ఎంచుకున్నారు. అలాగే నెక్స్ట్ లెవెల్లో కూడా ఇలాగే మంచి టేస్టీ రెసిపీని సెలెక్ట్ చేసుకుని బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకేనా? సో మీకు నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అయినందుకు గాను రాజు గారు చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్. ఓకే అండి. సో జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఈరోజు చక్కటి జడ్జ్మెంట్ ఇచ్చారు, బోలెడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు బాగా. ఇలాగే మీరు ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మా వైపు నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మీ ఇద్దరికి కూడా. అండ్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఓకే, మరి ఇది ఇవాళ విజయవాడలో పోటాపోటీగా జరిగిన MTR మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో బోలెడంత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు. బై. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. MTR మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ MTR మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర MTR ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి.